బ్రేకింగ్ న్యూస్ ఒకే ఒక్క గంట వ్యవధిలో 3 చోట్ల చైన్ స్నాచింగ్స్ ఘటనలు కలకలం రేపాయి. ఇద్దరు నిందితుల కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. చైన్ స్నాచింగ్ కు ఉపయోగించిన బైక్ను సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలో వదిలేసి పరారయ్యారు దుండగులు. వరుస చైన్ స్నాచింగ్లకు పాల్పడ్డ ఇద్దరు దుండగులు ఇతర రాష్ట్రాలకు చెందిన వారిగా అనుమానిస్తున్నారు పోలీసులు. రైల్లో ఇతర రాష్ట్రాలకు పరారైనట్టు భావిస్తున్నారు. రైల్వే పోలీసుల సాయంతో నిందితుల కోసం గాలిస్తూ ఉన్నారు. నిన్న ఉదయం హయత్ నగర్ నాగోల్ చైతన్యపురిలో గంట వ్యవధిలోనే 3 చోట్ల చైన్ స్నాచింగ్ కు పాల్పడ్డారు ఇద్దరు దుండగులు. పల్సర్ బైక్ పై వచ్చి సుమారు 7 తులాల బంగారు ఆభరణాలు స్నాచింగ్ చేశారు దుండగులు. వరుస చైన్ స్నాచింగ్ ఘటనలో నిందితుల కోసం 6 ప్రత్యేక బృందాలతో పోలీసులు గాలిస్తూ ఉన్నారు. సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. నగర శివారు ప్రాంతాలు టార్గెట్ గా చేసుకుని స్నాచింగ్లకు పాల్పడ్డారు దుండగులు. ఒంటరిగా వెళ్లే మహిళలు, వృద్ధులను టార్గెట్ చేస్తూ స్నాచింగ్ చేశారు. అయితే గతంలో స్నాచింగ్లకు పాల్పడ్డ ముఠాలే ఈ స్నాచింగ్స్ కు పాల్పడ్డాయని పోలీసులు అనుమానిస్తున్నారు. చైన్ స్నాచింగ్ కు సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి సాగర్ లైవ్ ద్వారా అందిస్తారు. సాగర్, నిన్న ఒక్కరోజు గంట వ్యవధిలోనే 3 ప్రాంతాల్లో కూడా చైన్ స్నాచింగ్ జరిగాయి. అసలు గతంలో కూడా ఇటువంటి ఘటనలు జరిగాయి కాబట్టి వాళ్ళే ఈ విధంగా చైన్ స్నాచింగ్ చేశారా, లేకపోతే ఏంటి? పోలీసుల దర్యాప్తు ఎంతవరకు వచ్చింది? ప్రస్తుతం పోలీసుల దర్యాప్తులో అంటే కీలక విషయాలు అయితే వెలుగులోకి వచ్చాయి. ఎందుకంటే చైన్ స్నాచింగ్ పాల్పడ్డది గతంలోకి సంబంధించినటువంటి ముఠా అన్నట్లుగా కూడా తెలుస్తోంది. ఎందుకంటే ఇప్పటికే ఈ ముఠాకు సంబంధించినటువంటి గాలింపు కోసం 6 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. అయితే ఇక్కడ దొంగిలించిన పల్సర్ బైక్తోనే నిన్న ఒక్కరోజే గంట వ్యవధిలో 3 చోట్ల చైన్ స్నాచింగ్ పాల్పడినటువంటి ఇద్దరు దుండగులు అదే బైక్ని సికింద్రాబాద్లో దొంగిలించినటువంటి ప్రాంతంలోనే రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాల్లోనే వదిలి వెళ్ళినట్లు కూడా పోలీసులు గుర్తించినట్లు కూడా తెలుస్తుంది. దీంతోనే పోలీసులు అనుమానాలు బలపడుతున్నాయి. ట్రైన్లో ఇతర రాష్ట్రాలకు వీళ్ళు పరారైనట్లు కూడా పోలీసులు అనుమానిస్తున్న నేపథ్యంలోనే 6 ప్రత్యేక బృందాల ద్వారా ఇతర రాష్ట్ర సంబంధించినటువంటి దుండగులను గుర్తించిన నేపథ్యంలో గాలింపు చర్యలను ముమ్మరం చేసినట్లు కూడా తెలుస్తుంది. ఇదే తరహాలో గతంలో ఒకే రోజు దాదాపు 4-5 చైన్ స్నాచింగ్ ఘటనలు గతంలో జరిగాయి. సో అదే ముఠా, ఢిల్లీకి సంబంధించినటువంటి ముఠాగా కూడా గతంలో పోలీసులు అనుమానించారు. పోలీసుల దర్యాప్తులో కూడా అదే విషయాలు తెలిసాయి. సో ఈ నిన్న జరిగినటువంటి చైన్ స్నాచింగ్ ఘటనలో కూడా ఈ ముఠానే అన్నట్లుగా కూడా పోలీసులు అనుమానిస్తున్న నేపథ్యంలోనే 6 ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నారు. నిన్న ఒక్కరోజే గంట వ్యవధిలో 3 చోట్ల ఇటు హయత్ నగర్, నాగోల్, చైతన్యపురి 3 ప్రాంతాల్లో సుమారు 10 లక్షలు విలువ చేసే 7 తులాలకు పైగా బంగారు ఆభరణాలను ఎత్తుకెళ్లినటువంటి ఇద్దరు దుండగులకు సంబంధించినటువంటి వివరాలను పోలీసులు రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు. 6 బృందాలతో ఇంకా గాలింపు చర్యలు చేపడుతున్నారు. అయితే ప్రధానంగా ఈ చైన్ స్నాచింగ్ ముఠాలను నగర శివారు ప్రాంతాలనే అంటే అడ్డాలుగా చేసుకుని టార్గెట్గా చేస్తూ ఈ విధంగా చైన్ స్నాచింగ్లకు పాల్పడుతున్నట్లు కూడా పోలీసుల దర్యాప్తులో తేలింది. ఎందుకంటే శివారు ప్రాంతాల నుంచి ఈజీగా ఎస్కేప్ కావడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. అటు ఔటర్ రింగ్ రోడ్, సర్వీస్ రోడ్ నుంచి వెళ్ళిపోవడంతో పాటుగా ఇటు రైల్వే స్టేషన్ల నుంచి లేదంటే ఇటు హైదరాబాద్ నగరానికి ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి బార్డర్ ఏదైతే దగ్గరలో ఉంటుందో అటువైపుగా శివారు ప్రాంతాలను ఎంచుకొని ఈ విధంగా మోసాలకు పాల్పడుతున్నట్లుగా గుర్తించారు. ప్రధానంగా ఒంటరిగా ఆలయాలకు వాకింగ్కి వెళ్ళి వచ్చే మహిళలు, ఇటు వృద్ధులకు సంబంధించినటువంటి వారిని టార్గెట్గా చేస్తూ ఈ చైన్ స్నాచింగ్కు పాల్పడుతున్నట్లు కూడా పోలీసులు గుర్తించారు. సో మహిళలు, వృద్ధులు కొంత అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. నిన్న జరిగినటువంటి చైన్ స్నాచింగ్ ఘటనలో అయితే పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా నిందితుడు వదిలేనటువంటి బైక్ ఆధారంగా అయితే దర్యాప్తు చేస్తున్నట్లు కూడా తెలుస్తుంది. ఢిల్లీకి చెందిన ముఠా పనేనా లేదంటే ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి చైన్ స్నాచింగ్ ముఠా పనేనా అనేది పోలీసుల దర్యాప్తులు తేలే అవకాశం ఉంది. 6 బృందాలతో ట్రైన్లలో ఇతర రాష్ట్రాలకు పారిపోయినట్లు అనుమానిస్తున్న నేపథ్యంలో రైల్వే పోలీసుల సమన్వయంతోనే ఈ కేసును ఛేదించాలని పోలీసులు భావిస్తున్నారు. వారి సహకారంతో ఇతర రాష్ట్రాలకు దుండగులు పారిపోయాలా అనుకోవడంలో అయితే ఇంకా దర్యాప్తు కొనసాగుతుంది. 6 బృందాలు సీసీ కెమెరాల ఆధారంగా నిందితులు వదిలినటువంటి బైక్ ఆధారంగా అయితే ఇంకా దర్యాప్తు కొనసాగుతుంది. మరి చూడాలి, చైన్ స్నాచింగ్ ఘటనలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. ఇటు బంగారం రేట్లు ఎక్కువగా పెరుగుతున్న నేపథ్యంలో ఈ ముఠా ఆగడాలు ఇంకా పెరుగుతున్న నేపథ్యంలో పోలీసుల దర్యాప్తులు ఎలాంటి
విషయాలు వెలుగులోకి వస్తాయి. ఈ గ్యాంగ్ అంటే ఈ ఇద్దరు దుండగులు ఏ ముఠాకు సంబంధించిన వారు అనేది కూడా పోలీసులు దర్యాప్తులో బయటపడే అవకాశం అయితే కనిపిస్తుంది ప్రస్తుతం. సాగర్, నిన్న ఒక్క గంటలోనే అటు హయత్ నగర్ కావచ్చు, ఇంకా చైతన్యపురి, అలాగే నాగోల్ 3 ప్రాంతాల్లో కూడా వాళ్ళు చైన్ స్నాచింగ్ చేయడం జరిగింది. స్థానిక ప్రజలు కూడా తీవ్రంగా భయాందోళన చెందిన పరిస్థితి. మరి వారికి పోలీసు వారు ఏం చెప్తున్నారు? ప్రశ్న ఖచ్చితంగా, ఎందుకంటే గతంలో ఈ ఎల్బీ నగర్ జనరల్గా రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధి, ప్రస్తుతం మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ పరిధిలో గత 2-3 నెలలుగానే 3-4 చైన్ స్నాచింగ్ ఘటనలు జరిగినట్లుగా కూడా తెలుస్తుంది. కానీ నిన్న ఒక్కరోజు మాత్రం 3 ఘటనలు, ఇద్దరు దుండగులు, ఒకే బైక్ పైన వచ్చినటువంటి ఇద్దరు దుండగులు 3 చోట్ల చైన్ స్నాచింగ్ చేసి పరారయ్యారు. సో దీన్ని కొంత ఛాలెంజింగ్గా పోలీసులు అయితే తీసుకున్నారు. అందుకే 6 బృందాలతో స్పెషల్గా దర్యాప్తు చేస్తున్న పరిస్థితి, గాలింపు చర్యలను అయితే ముమ్మరు చేశారు. అయితే ఇక్కడ శివారు ప్రాంతాల్లో ఉన్నటువంటి మాలలు నిన్న జరిగినటువంటి ప్రాంతాలు, చైన్ స్నాచింగ్ జరిగినటువంటి ప్రాంతాలను కూడా మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే అవన్నీ కూడా కాలనీలు, టెంపుల్కి సంబంధించినటువంటి వెళ్ళి వస్తున్నటువంటి మహిళలు, ఒంటరిగా వెళ్ళి వచ్చిన మహిళలు, కొంత నిర్మానుష ప్రాంతాలను అన్నట్లుగా కూడా తెలుస్తుంది. సో వీటినే ఇటు చైన్ స్నాచింగ్కి సంబంధించినటువంటి ముఠాలు 1-2 రోజుల ముందే రెక్కి నిర్వహించి ఈ విధంగా చేస్తున్నట్లు కూడా పోలీసులు గుర్తించారు. ఎలా ప్లాన్ చేయాలి, స్నాచింగ్కి ఎలా వెళ్ళాలి అనేది రూట్ మ్యాప్ని నిర్ణయించుకోవడంతో పాటుగా తిరిగి ఎస్కేప్ అయ్యేందుకు నగర శివారు ప్రాంతాల నుంచి రైల్వే స్టేషన్ల మీదుగా, లేదంటే ఇటు ఔటర్ రింగ్ రోడ్డు, ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి బార్డర్ రోడ్ల నుంచి వెళ్లేందుకు కూడా వీళ్ళు దుండగులు తప్పించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు, ఒక పక్కా ప్లాన్ ప్రకారం ముఠా ఈ చైన్ స్నాచింగ్ పాల్పడుతున్నట్లు కూడా పోలీసులు గుర్తించినట్లు కూడా తెలుస్తోంది. శివారు ప్రాంతాల్లో ఉండే కాలనీలకు సంబంధించినటువంటి మహిళలు, ఇటు వృద్ధులే కావచ్చు, ఒంటరిగా వెళ్తే కొంత ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలి, బంగారు ఆభరణాలు వేసుకుని వెళ్తే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా ఇటు పోలీసులు సూచిస్తున్న పరిస్థితి. ఈ కేసులో అయితే డీసీపీ అనురాధ, ఎల్బీ నగర్ డీసీపీ అనురాధ నేతృత్వంలో 6 ప్రత్యేక బృందాలు ఇంకా దర్యాప్తు అయితే ఇంకా కొనసాగుతుంది ఈ ప్రశ్న. రైట్ సాగర్, థ్యాంక్ యూ.